రోజుల్లో చాలా మందిని బాధిస్తున్న సమస్య అధిక బరువు. బాడీలో విపరీతంగా పెరిగిపోయిన కొవ్వు పొట్ట, నడుము, తొడలు ఇలా శరీరంలో ప్రతి భాగంలోనూ చేరిపోతుంది. అసలు ఈ బరువు పెరగడానికి గల కారణం ఏమిటి? ఈ కొవ్వు ఎలా ఏర్పడుతుంది? ఇలా అధికంగా పెరిగిపోయిన కొవ్వును సింపుల్గా ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు, ఈ వీడియోలో బరువు తగ్గడం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా మన శరీరంలో కొవ్వు ఎలా ఏర్పడుతుందో చూద్దాం. మన బాడీకి సుమారుగా రోజుకి 1600 నుండి 2000 క్యాలరీస్ శక్తి అవసరం. మనం తిన్న ఆహారం నుండి ఈ శక్తి లభిస్తుంది. ఒకవేళ మన బాడీకి కావలసిన దానికన్నా ఎక్కువగా మనం తింటే మన బాడీ ఖర్చు చేసుకోక మిగిలినది కొవ్వుగా మారిపోతుంది. ఇలా ఏర్పడిన కొవ్వు మన బాడీలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్థిరపడిపోతుంది. ఇలా విపరీతంగా పెరిగిపోయిన కొవ్వును ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పసుపు రంగులో కనపడేదంతా ఆ కొవ్వే. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొవ్వు చేరిపోవడం వల్ల షుగర్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్ వంటి ఎన్నో భయంకరమైన వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. ఇక ముఖ్యంగా హార్ట్ అటాక్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చావుకు కారణమైన ఈ గుండెపోటు రావడానికి ముఖ్య కారణం ఈ కొవ్వే. మన గుండె పంప్ చేసిన రక్తం రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ బాడీలో విపరీతంగా పెరిగిపోయిన కొవ్వు ఈ చిన్నగా ఉండే రక్తనాళాల లోపల గోడల వద్ద చేరిపోయి అక్కడ స్థిరపడిపోతుంది. ఇప్పుడు రక్తం ప్రవహించవలసిన మార్గం చిన్నగా మారిపోతుంది. ఇలా కొద్దిగా చేరిన కొవ్వు ఆ దారిని మూసేస్తుంది. ఇటువంటి సమయంలో దీని ద్వారా రక్తం పంపడం గుండెకి చాలా కష్టమవుతుంది. ఈ ఎఫెక్ట్ అంతా రక్తాన్ని పంపు చేస్తున్న గుండె మీద పడుతుంది. దీని కారణంగానే గుండెపోటు వస్తుంది. ఈ అధిక బరువు, కొవ్వు వల్ల ఎటువంటి ప్రమాదాలు ఏర్పడతాయో ఇప్పుడు చూసాం కదా. సరే, మరి ఈ అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా వాళ్ళ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చాలామంది బరువు తగ్గడం కోసం డైటింగ్ పేరుతో భోజనం చేయడం మానేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బరువు ఎక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రమాదం కన్నా అసలు ఏమీ తినకపోవడం మరింత ప్రమాదకరం. మన శరీరానికి సుమారుగా రోజుకి 2000 క్యాలరీల శక్తి అవసరం. బరువు తగ్గాలి అనుకునేవారు 1600 క్యాలరీల సరిపడా ఆహారం తింటే చాలు. సో మనం తినే దాంట్లో ఎన్ని క్యాలరీ శక్తి ఉంటుందో తెలుసుకుని రోజుకి సరిపడా తింటే సరిపోతుంది.